ఒక్కళ్ళకి కూడా ఏమో మనందరం ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళం, ప్రజల కోసం పనిచేయాలా, మీరందరూ ఫీల్డ్లోకి వెళ్ళండి, పని చేయండి, వాళ్ళకి బియ్యం ఇస్తారా, పప్పులు ఇస్తారా, వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే పనిలో సహకరిస్తారు, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తే చేస్తారు కదా. ఎందుకు చెప్పలేదు అది బేసిక్గా? అట్లాగని తెలుగుదేశం కూడా అదేం చేయలేదు, కానీ ప్రభుత్వంగా చేసింది కనబడుతుంది కదా. వీళ్ళు ప్రభుత్వం కాదు కదా, చెయ్యాలి కదా కొంత. సరే, తర్వాత కూడా పోనీ నిన్న ఆ పని చేయాలి. నిన్న కూడా ఏం పెట్టుకొచ్చారు, రాజకీయ పరమైనటువంటి ఇది వాళ్ళతో పెట్టుకున్నారు. అప్పుడైనా చేయొచ్చు కదా. ఇంకోటి జనం దగ్గరికి వెళ్ళాలా జగన్మోహన్ వెళ్ళి వాళ్ళతో నేను మీటింగులు పెట్టాలా, ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టాలా, ఎంపీలతో మీటింగులు పెట్టాలా, మీరందరూ దిగండి అయ్యా అని చెప్పాలా. కాకపోతే ఒకట్లే అంత పెద్ద తీవ్రత లేదు అనేటటువంటి ఫీలింగ్ ఏదన్నా ఉండొచ్చు, అతి చేయడం అనవసరం అనుకుని ఉండొచ్చు. అదేలేండి, తీవ్రత ఉన్నా లేకపోయినా పట్టించుకోలేదు ప్రతిపక్షం, జగన్ ఇంకా అక్కడే కూర్చున్నారు, కిందకి రావట్లేదు, ప్రచారం నడుస్తుంది. కరోనా అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు రోడ్డు మీదకి, లేదు కదా. అప్పుడు తుఫాన్లు అప్పుడు వచ్చారు బాబు గారు, అయిపోయాక పరామర్శ, ఈయన అయిపోయాక వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదో చూసుకోవాలి ఆయన. అదే కదా. సరే, రెండోది బస్సు ప్రమాదం, అది కూడా ఒక రకంగా తీవ్ర విషాదాన్ని, దీనికన్నా ఎక్కువ ప్రాణ నష్టాన్ని కలిగించింది, ఎక్కువ విషాదాన్ని అయితే మిగిల్చింది. అయిపోయింది దాదాపుగా అంతా, ఒక కొలిక్కి వచ్చేసింది, కారణం ఏంటని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి, రెండో వ్యక్తి వీరస్వామి రామస్వామి, ఆ అబ్బాయి కూడా ఎర్రిస్వామి అనుకుంటా, తను కూడా అసలు ఏం జరిగింది అనేది ఫైనల్ ఒక ఆధారం. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఒక డిబేట్ లో సేమ్ అదే, ముందే డివైడర్ ని కొట్టేశాడు ఆయన, ఆ అబ్బాయి మందు తాగాడు అనేది. అయితే కన్క్లూజన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ రావడం వల్ల ఈ ప్రమాదం అయితే పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఇలాంటి బస్సు ప్రమాదాలని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యత ప్రభుత్వం మీద కానీ, ఇప్పుడు జాతీయ రహదారి మీద ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మధ్యలో 2-3 ట్రావెల్ బస్సులు వెళ్ళినాయి అంట, చెప్పేది ఆ అబ్బాయి